ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 మృతదేహాలు ఉన్న స్పాట్స్ ను గుర్తించాయి క్యాడ్వర్ డాగ్స్. ఆ 3 చోట్లే బురద కింద మృతదేహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల క్రితం జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే జాగిలాలు కూడా ఆగినట్లు చెబుతున్నారు రెస్క్యూ టీమ్స్. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 14 రోజులైంది. ఇంతవరకు లోపల ఉండిపోయిన 8 మంది మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేకపోయారు. ఈరోజు క్యాడ్వర్ డాగ్స్ బృందంతో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్లోకి వెళ్లారు. 15 అడుగుల లోపల శవాలు ఉన్నా అవి గుర్తించగలవు. కొన్ని గంటల తర్వాత ఆ కుక్కలు 3 ప్రాంతాలను గుర్తించాయి. ఆ ప్రాంతాల్లో బురదను నీటిని తొలగించడం అంత సులభంగా కనిపించడం లేదు. నీరు అంతకంతకు ఊరుతోంది. మరోవైపు బురదను తొలగించడం కూడా ఇబ్బందిగా మారింది. కన్వేయర్ బెల్ట్ సమస్య పూర్తిగా తొలగలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 మృతదేహాలు ఉన్న స్పాట్స్ ను గుర్తించాయి క్యాడ్వర్ డాగ్స్. ఆ 3 చోట్లే బురద కింద మృతదేహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల క్రితం జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే జాగిలాలు కూడా ఆగినట్లు చెబుతున్నారు రెస్క్యూ టీమ్స్. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 14 రోజులైంది. ఇంతవరకు లోపల ఉండిపోయిన 8 మంది మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేకపోయారు. ఈరోజు క్యాడ్వర్ డాగ్స్ బృందంతో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్లోకి వెళ్లారు. 15 అడుగుల లోపల శవాలు ఉన్నా అవి గుర్తించగలవు. కొన్ని గంటల తర్వాత ఆ కుక్కలు 3 ప్రాంతాలను గుర్తించాయి. ఆ ప్రాంతాల్లో బురదను నీటిని తొలగించడం అంత సులభంగా కనిపించడం లేదు. నీరు అంతకంతకు ఊరుతోంది. మరోవైపు బురదను తొలగించడం కూడా ఇబ్బందిగా మారింది. కన్వేయర్ బెల్ట్ సమస్య పూర్తిగా తొలగలేదు.